RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి ఏర్పడి నాటికి 8 సంవత్సరాల నుంచి 39,000 మందిని 33 జిల్లాల్లో కమిటీలు 97 సభ్యులతో రాష్ట్ర కమిటీ ఏర్పాటు 3 మహాసభలు జరుపుకోవడమే కాకుండా ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి నాయకునికి ఎస్సీ రిజర్వేషన్లో కలపాలని కోరుతూ మెమోరాండంలు ఇవ్వడం, అంతేకాకుండా సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ముఖ్యంగా రజక యువత ఉద్యమాల్లోకి రావాలని గోపి రజక కోరారు. ప్రతి ఉద్యమాల్లో యువతదే కీలక భూమిక కాబట్టి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే ఉద్యమంలో కూడా భాగస్వాములు కావాలని కోరారు. యువతతో పాటు మహిళలు, మేధావులు, న్యాయవాదులు, ఉద్యోగస్తులు, వృత్తిదారులు ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక యువతను కోరారు. 8 సంవత్సరాలైనా ఇప్పటికీ 39,000 మంది సమీకరించుకోవడం జరిగింది. అంతేకాకుండా మరి రాష్ట్ర కమిటీలో 97 మంది 3 మహాసభలు ఢిల్లీ నుండి గల్లీ వరకు ప్రతి నాయకుడికి ఎస్సీ రిజర్వేషన్ అంశం పైన మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నేటి ఏ ఉద్యమాలు తీసుకున్నా భారతదేశ ఉద్యమంలో కావచ్చు, స్వతంత్ర దేశం కోసం కావచ్చు, మగదశ ఉద్యమం కావచ్చు, ప్రతి ఉద్యమాల్లో యువతనే కీలక పాత్ర కాబట్టి మరి నేడు ఎస్సీ రిజర్వేషన్ కోసము రజకులను ఎస్సీ జాబితాకు చేర్చాలనే అంశం పైన ఉద్యమం చేసినటువంటి తెలంగాణ రజక రిజర్వేషన్ సమితికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా యువత మరి తప్పకుండా ఉద్యమాలు రావాలని చెప్పి మీ గోపి రజక పిలిపిస్తున్నాడు. కాబట్టి యువత, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఒక్కసారి ఆలోచించండి. మన రజకులను ఎస్సీ జాబితాలో చేరిస్తేనే మన బతుకులు బాగుపడతాయనే ఒక ఆలోచనతోని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ ఈ విషయం పైన ఆలోచించాలని చెప్పి మేధావి వర్గము మరి తెలంగాణ రజక సమితికి మరి మీ మేధస్సుని పంచాలని చెప్పి, మహిళలు ఈ ఉద్యమాల భాగస్వాములు కావాలని చెప్పి, అదేవిధంగా మరి వృత్తిదారులు వారి సంక్షేమం కోసం అనేక పథకాల కోసం మేము కొట్లాడడం జరిగింది. కాబట్టి వృత్తిదారులు కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలని చెప్పి వివిధ పార్టీ నాయకులు ఏ పార్టీగా ఉన్నప్పటికీ పర్వాలేదు, కానీ మన ఉద్యమానికి, మన రజకుల సంక్షేమం కోసము, రజకుల ఎస్సీ జాబితా కోసం మాత్రం తప్పకుండా మీరందరూ మరి తెలంగాణ రజక సంఘంతో పనిచేయాలని చెప్పి, ఇది మన అందరి సంఘము, మరి ఎవరిదో ఒక్కరిది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలంగాణ రజక రిజర్వేషన్ సమితితో పనిచేస్తూ మరి మీరు ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ కోసం మనము ఉద్యమం చేపట్టామో ఆ ఉద్యమంలో ముఖ్యంగా యువత భాగస్వామ్యులు కావాలని చెప్పి మరి తప్పకుండా వచ్చే మహాసభ 2026లో వచ్చేసరికి యువత మరి భారీ ఎత్తున రావాలని చెప్పి దానికి ఒక విభాగం కూడా ఏర్పాటు చేయడం జరిగింది, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి యూత్ విభాగం అని. కాబట్టి ఆ యూత్ విభాగంలో యువత అంతా మరి చేరాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ గోపి రజక.